హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిషన్. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్నది టొయోటా ఇన్నోవా క్రిస్టా అండి. ఇది 2.4 వి వర్షన్ ఇది. ఓకేనా, సరే ఇది ఇంతవరకు అయితే ఓకే ఉంది. వెహికల్ కూడా ఓకే ఉంది, ఒరిజినల్ డింగ్ ఉంది, ఎక్కడ కూడా పెద్ద డెంట్ ఏం లేవు. ఏదన్నా మీకు డైరెక్ట్ క్లియర్ అయిపోతుంది సార్. వాళ్ళు మాకు ఎక్కువే కాదు, మీరు మాకు తక్కువేం కాదు. ఏదైనా కానీ జెన్యున్ ఉంటేనే మాత్రం పెడతాను, లేకపోతే పెట్టాను కూడా. అది కూడా నేను చెప్పేది ఒరిజినల్ కాదు, అది ఒకసారి గమనించండి. మనం పెట్టేటి మొత్తం తెలంగాణ కార్స్, ఢిల్లీ కార్స్ కాదు. ఢిల్లీ కార్స్ కంటే ఇక్కడ మనకు 50,000 ఇంకా తక్కువనే పడుతుంది, ఎక్కువ పడది. మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. కొంతమంది ఏమనుకుంటుంటే ఢిల్లీ కార్స్ అనుకుంటే అక్కడ తక్కువ పడతాయి కదా, ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువ అవుతాయి కదా అంటే అట్లా కాదు. మీరు అడికెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు స్టేట్ ట్యాక్స్, ఛార్జెస్, అవన్నీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి కదా, అవన్నీ కలుపుకొని మీకు సేమ్ ఇక్కడికి అక్కడికి అంతే డిఫరెన్స్ ఉంటుంది. ఒక 50,000 అంతకు మించి ఏం లేదు. ఓకేనా, సరే. కొంతమంది కామెంట్లు పెడుతున్నారు కదా, అది మరీ నైట్ 11కు 10:30కి అట్లా మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి ఏం కథ అనేది కూడా చెప్పారు, డైరెక్ట్ మెసేజ్ చేస్తుంటారు. సరే, ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం పనిచేస్తారు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఇది ఓన్లీ టీఎస్ వాళ్ళకి మాత్రం వర్తిస్తాయి వెహికల్స్. ఓకేనా, వేరే స్టేట్ అయితే మాత్రం ఖచ్చితంగా స్టేట్ ట్యాక్స్ని ఖచ్చితంగా పడతా, మీరు కొన్ని గమనించుకోవాలి. ఓకేనా, నేను వీడియోలు చెప్తున్నా కైనా కానీ చూస్తలేరు, స్కిప్ చేసేసి మళ్ళీ అడుగుతున్నారు. దయచేసి మీరు అట్లా అడగకండి. కనీసం నేను చెప్పే చిన్న మాటలన్నా మీరు గమనించండి, అంతకు మించి ఏం లేదు. ఓకేనా, సరే లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోతున్నారండి. డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా మీకు క్లియర్గా పిన్ టు పిన్ చెప్తాను, బేసిక్ పాయింట్ ఖచ్చితంగా చెప్తాను, అది చూసుకోవాలి మీరు. ఓకేనా, ఓకే అండి. మనం చెప్పిన వెహికల్ ఇదే అండి. వెహికల్ కూడా ఒరిజినల్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు, చూసుకోవచ్చు. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. డైరెక్ట్ దీన్ని చూసి మాత్రం చేయకండి. చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, మీకు అంతా చూసే ఓపిక లేక మాత్రం నేను కూడా ఏం చేయలేను. అదొక్కటి గమనించుకోండి. ఒరిజినల్ అనిపిస్తేనే నేను చెప్పిన బేసిక్ పాయింట్ మీకు కరెక్ట్ అనిపిస్తేనే రండి, లేకపోతే లేదు. చూసుకోవచ్చు, ఇది 2.4 వి వర్షన్ ఇది. ఓకేనా, ఇన్నోవా క్రిస్టా, టొయోటా ఇన్నోవా క్రిస్టా. సరే, ఒక్కసారి అయితే ఇంటర్ చూసుకుందాం. మీకు ఈ సైడ్ చూసుకున్న మాత్రం చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి. ఓకేనా, మీకు అది కూడా కనిపిస్తుందో లేదో తెలియదు, నేనైతే చెప్తున్నా, చూపిస్తున్నా. ఒక్కసారి ఇంటర్ చూసుకుందాం. ఇంటర్ చూసుకుంటే మాత్రం ఓకే ఉంది సార్. సీట్లు ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. 7 సీటర్ ఇది, చూసుకోవచ్చు. ఇది కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది, అది కూడా చెప్తాను మీకు. సీట్స్ ఓకే ఉన్నాయి, అట్లాగే గ్లాస్ కానీ డోర్స్ కానీ చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, ఏది కూడా ప్రాబ్లం లేదు. రీడింగ్ ఓకే ఉంది సార్, రీడింగ్ కూడా జెన్యూన్ రీడింగ్ అది. ఓకేనా, చూసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి ఇక్కడ చూసుకుందాం సార్. దీని ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్పే రేటు మాత్రం 19 లక్షలు సార్. ఇది ఆ రేటుకు మనకి ఎట్లాంటి సంబంధం ఉండదు. ఓకేనా, మీకు ఇటు సైడ్ చూపించినా కదా, ఒకసారి అటు సైడ్ కూడా చూపిస్తాను మీకు ఏదైనా క్లియర్ అనేది ఐడియా వస్తుంది. ఇది పుష్ బటన్ స్టార్ట్ ఉంది సార్, ఇక్కడ చూసుకోవచ్చు. రీడింగ్ కూడా చూపిస్తాను మీకు. ఓకే, చూసుకోవచ్చు, ఇది కూడా పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి రీడింగ్ వచ్చేసి ఓన్లీ 1,26,000 సార్ ఉన్నది. షోరూమ్ ట్రాక్, జెన్యూన్ వెహికల్ ఇది. ఓకే, నాన్ యాక్సిడెంట్, ఇది గ్యారంటీ. బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే ఉంది, మీకు అది కూడా చూపిస్తా, చెప్తాను నేను. మాన్యువల్ సార్ ఇది. ఓకేనా, రూఫ్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు, అంటే జస్ట్ డస్ట్గా అట్లాంటిది ఏం లేదు. సీట్లు చెక్ చేసుకున్నా కానీ ఓకే సార్. సీట్లు మాత్రం చాలా నీట్గా ఉన్నాయి, అంటే వెహికల్ కూడా అట్లే ఉంది, నేను చెప్తున్నాను సార్ మీకు. అది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది, ప్రాబ్లం ఏది లేదు. కింద మ్యాటింగ్తో సహా నేను ఏదైనా చెప్తాను నేను, కాకపోతే మీరు స్కిప్ చేసేసి మళ్ళీ అడుగుతున్నారు, అది మీకు చెప్పలేకపోతున్నా. దయచేసి మీరు ఎవరు తప్పుగా అనుకోకండి, టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి దయచేసి. మీరు మాత్రం సార్ వీడియో లెంత్ అనుకోకండి, నేను తక్కువ మినిట్లో చెప్పాలంటే అది కూడా చెప్పగలుగుతానని, కాకపోతే అది మిమ్మల్ని మోసం చేసినట్టు అవుతుంది, అలా చెప్పాను. ముంగట బ్యాన్స్ తీసుకున్నా కానీ ఓకే సార్, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఆఫ్రానా పిల్లర్స్ మాత్రం ఖచ్చితంగా చూపిస్తా ప్రతి దాంట్లో, మీరు అది కొన్ని గమనించుకోవాలి. ఇది బ్యాటరీ వచ్చేసి 2024 ఉంది, 7th మంత్. ఓకేనా, ముంగట షోపట్టి కూడా ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఇంజన్ సౌండ్ కూడా ఆల్రెడీ బాగానే ఉంది, నేను ఆల్రెడీ డ్రైవ్ చేసి సార్. ఇంజన్ మాత్రం సైలెంట్ ఉంది. కొంతమందికి ఇది కూడా ఒక డౌట్, ఇళ్ళకే స్మోక్ వస్తుంది అంటున్నారు. స్మోక్లో ఏం లేదు సార్, చూసుకోవచ్చు, మీకు డైరెక్ట్గా కనిపిస్తుంది కదా. ఇది కూడా అడుగుతున్నారు, అది డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకుంటే వెళ్తాయి సార్, అది అట్లా చెప్పలేను నేను కూడా. చూసుకోవచ్చు అండి, హెడ్ లైట్స్ మాత్రం ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇటు సైడ్ కనిపిస్తుంది కదా మీకు, ఫోక్ ల్యాంప్ ఉంది, పార్కింగ్ లైట్ కూడా ఓకే ఉన్నాయి, పర్ఫెక్ట్. ఇటు సైడ్ కూడా ఓకే ఉంది, హెడ్ లైట్ ఓకే ఉంది, పార్కింగ్ లైట్ ఓకే ఉన్నాయి. ఎంత క్లియర్ చెప్పినా కానీ మీరు దాన్ని తక్కువ ఆలోచిస్తున్నారు, కాబట్టి నేను ఏం చెప్పలేకపోతున్నా. మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, ఏది మాత్రం బ్రేక్ కాలేదు. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా, మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను నేను.
అది కూడా చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు అంతా చూస్తలేరు, అంత దానికి మాత్రం నేను ఏం చేయలేను, గుడ్డిగా చూస్తున్నారు కాబట్టి నేను ఏం చెప్పా. ఇది కూడా చెక్ చేసుకోవచ్చండి, ఓకేనా. వెనక సైడ్ మాత్రం లైట్లు మాత్రం పర్ఫెక్ట్, ఏది కానీ డ్యామేజ్ అయితే లేదు. ఇది 100% జెన్యూన్ అది. ఒకసారి అయితే బిడింగ్ చెక్ చేసుకుంటే మాత్రం ఓకే ఉంది, ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు సార్. రేటుకు మనకు ఎట్లాంటి సంబంధం ఉండదు, కమిషన్ తీసుకుంటా కాబట్టి నేను కమిషన్ బేసిక్లో నేను మాట్లాడట్లేదు నేను అట్లా అని చెప్పేసి అని. సార్ దీని ప్రైస్ వచ్చి 19 లక్షలు చెప్తున్నారు, ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది, ఓకేనా. మీకు ఇవన్నీ చెప్పడానికి కారణం కూడా మీకు ఒక వెహికల్ నచ్చిందా లేదని తెలుసుకోవడానికి మాత్రమే. ఒక్కసారి వెనక కూడా ఓపెన్ చేసినాం, వెనక చెక్ చేసుకున్నా కానీ సార్ ఏది కూడా ఏదైనా చేంజ్ అయితే ఖచ్చితంగా చెప్తాను సార్, ఏది కూడా చేంజ్ కాలేదు, బాగా కూడా ఓకే ఉంది, చూసుకోవచ్చు. మీరు ఒకవేళ తెలిస్తే ఒక మెకానిక్ తీసుకొచ్చుకొని చూపించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అది కూడా మీకు ఎవరికైనా మంచి మెకానిక్ తెలిస్తే, ఓకేనా. ఒకసారి ఇటు సైడ్ కూడా బీడింగ్ చెక్ చేసుకుందాం, ఓకేనా. ఇది కూడా ఓకే ఉంది బీడింగ్. ఇది వెహికల్లో ఎక్కడైనా డ్యామేజ్ అయితే మాత్రం, యాక్సిడెంట్ అయితే ఇట్లాంటి డాట్స్ మాత్రం ఉండే అని చెప్పేసి నేను ప్రతి వేళ చెప్పాను నేను. ఇంకొకటి, ఇది మాడిఫై చేయరాదు సార్, మాడిఫై చేస్తే ఇట్లా రాదు, ఈ బీడింగ్ అనేది దొడ్డొస్తుంది, మీకు అది తెలియదు, కొంతమందికి చెప్తే అర్థం చేసుకుంటారు. చూసుకోవచ్చండి, ఇది మాత్రం 19 మోడల్ ఉంది, చూసుకోవచ్చు. ఇది వెహికల్ కూడా 19 మోడలే. మీకు ఏదైనా గ్లాస్ చేంజ్ అనేది తెలుసుకోవడానికి కోసం చెప్తున్నాను. ఇది బి సిరీస్ ఉంది, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ బి సిరీసే ఉంది. బంపర్ నుంచి డిక్కీ వరకు ఇందులో ఏమైనా చేంజ్ అయినా లేదో తెలిసిపోతుంది. అంటే గ్లాస్ టు గ్లాస్ అన్నట్టు, ముంగటి గ్లాస్ నుంచి వెనక గ్లాస్ వరకు టోటల్ గ్లాసెస్ మాత్రం ఒరిజినల్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా చెక్ చేసుకుందాం, ఇది కూడా ఓకే. అట్లాగే ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం ఒక 50-60% వరకు ఉంటాయి, అలెవెల్స్ ఉన్నాయి. ఇది కూడా వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ సార్, చిన్న చిన్న టచ్ అప్ మాత్రం చేయించారు. ఇది కూడా చూసుకోవచ్చు, ఇది 50% వరకు ఉంది, ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది, ఓకేనా. మీకు స్టెఫిన్ కూడా చూపిస్తా సార్, ఇది డీజిల్ వర్షన్, ఇది మీరు కొన్ని గమనించుకోవాలి. ఇది కూడా చూసుకోవచ్చు, ఓకే సార్. అన్ని 4 టైర్లు సేమ్ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇది స్టెఫిన్ చూసుకుంటే మాత్రం స్టెఫిన్ ఒక 20% వరకు ఉంటుంది, అంతకు మించేం లేదు. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ సార్ ఇది, ఓకేనండి. నేను చెప్పే బేసిక్ పాయింట్లో మాత్రం ఖచ్చితంగా చెప్పాను, చూపించాను. ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. నెక్స్ట్ వచ్చేసి టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4V వర్షన్ ఇది, ఓకేనా. 19 మోడల్, షోరూమ్ ట్రాక్ ఉంది, 1,20,000 తిరిగింది సార్. అది కూడా నేను చూపించాను రీడింగు, ఒకసారి పూర్తి చూడండి. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం సార్ లేదు, అదొక్కటే లేదు. వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్, నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణలో మాత్రం పనిస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. మళ్ళీ చెప్తాను నేను, ఏపీ కానీ లేదంటే తమిళనాడు కానీ లేదంటే కర్ణాటక కానీ వాళ్ళు ఫోన్ చేయకండి, ఎందుకంటే అది మీకు పని చేయదు కాబట్టి చెప్తున్నాను నేను. సార్ దీని ప్రైస్ వచ్చేసి 19 లక్షలు చెప్తున్నాడు సార్, 19 లక్షలు చెప్తున్నాడు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఒకవేళ నేను పెట్టిన వీడియో మీకు కరెక్ట్ అనిపించింది, జెన్యూన్ అనిపిస్తే ఒక్కసారి ఒక లైక్ ఇచ్చుకోండి. కొత్త చూసే వాళ్ళు మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, సపోర్ట్ మాత్రం చేయండి. మీరు జెన్యూన్ చూడండి సార్, అంతకు మించి ఏం చెప్పాలి నేను. మీరైనా ఒకటే, వాళ్ళైనా ఒకటే, ఎవరికైనా కానీ ఒకటే చెప్తాను నేను. అంటే 1-2 సార్ చూసి ఆలోచించి తీసుకోమని చెప్తాను సార్ నేను కూడా, ఓకేనా. ఓకే అండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.